హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు మొత్తం ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమేమేమి చేసామో అని అయితే మొత్తం అయితే రికార్డ్ అయితే చేశాను అనమాట. ఇంకా పిల్లలకి కేక్ అంటే ఇష్టం కదా, వాళ్ళైతే ఇంకెప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామని అయితే చూస్తున్నారు. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో ఇంకొక స్పెషల్ కూడా ఉందన్నమాట. ఇంకా మ్యారేజ్ డే అంటే మనం ముందు నుంచి ఎన్నో అనుకుంటూ ఉంటాం, అట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి, మ్యారేజ్ డే అన్న, బర్త్డే అన్న, స్పెషల్ డేస్ ఏమన్నా అకేషన్స్ ఉన్నా. కానీ ఆ రోజు ఏంటో త్వరగా అయిపోయినట్టయితే అనిపిస్తుంది నాకైతే. ముందు నుంచి అయితే అనుకుంటూ ఉంటాం, అట్లా చేయాలి ఇట్లా చేసుకోవాలి అది ఇదని. కానీ ఆ రోజుకి వచ్చేసరికి ఏది జరగదు. అసలు ఇట్లా జరుగుతుందని కూడా అనుకోలేదన్నమాట. ఈ 13 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మ్యారేజ్ డేకి ఏంటంటే టెంపుల్కి అయితే వెళ్తాం. ఈసారి అయితే టెంపుల్కి వెళ్ళడానికి అయితే కుదరలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఈ 13 ఇయర్స్లో వెళ్ళకుండా ఉండటం. ఇది మాది 13 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 14th ఇయర్ అయితే వచ్చిందనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేనైతే ఇంకా లేచి ఇంటి ముందు ఇట్లా అయితే క్లీన్ చేస్తున్నాను. తలకైతే ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను. ఎండలు అయితే బాగా ఎక్కువ ఉంటున్నాయి కదా, గుంటూరులో అయితే ఎండలు అయితే బాగా ఉంటున్నాయండి. తల స్నానం చేద్దామని ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఈవినింగ్ అయ్యేసరికి హెడేక్ అయితే వస్తుందన్నమాట. నేనైతే ముందు రోజు చేతికి కొంచెం మెహందీ కూడా పెట్టుకున్నాను. అంతకుముందు అయితే ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ ఏమన్నా ఇట్లా స్పెషల్స్ ఉంటే పెట్టుకునేదాన్ని మెహందీ తీసుకొచ్చుకొని. కానీ ఈ మధ్య ఇంకా పిల్లలు పుట్టాక అంత ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు, ఏముందిలే అన్నట్టు. కానీ ఈసారి ఎందుకో పెట్టుకోవాలనిపించింది అనమాట. ముందు రోజు సాయంత్రం కోన్ తీసుకొచ్చుకొని కోన్ అయితే పెట్టుకున్నాను నాకు వచ్చిన విధంగా. అది కూడా చూపిస్తాను ఎట్లా ఏంటి అనేది. చాలా చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. ఇంకా బయట అయితే క్లీన్ చేసి ముగ్గు అయితే వేశాను. ఇంకా పిల్లలు కానీ ఎవరైతే లేవలేదు, ఎందుకంటే నైట్ అయితే బాగా ఆడుకుంటున్నారు. ఇంకా 12 వరకు అట్లా ఆడుకొని అయితే పడుకుంటున్నారనమాట. మార్నింగ్ వాళ్ళు లేచేసరికి 8:30, 9 అయితే అయిపోతుంది. వాళ్ళు లేచేసరికి నేనైతే పని అయితే చేసుకుందామని చెప్పేసి బయట అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇంట్లో కూడా అయితే ఊడ్చి తుడుస్తున్నాను. ఇంక ఇంట్లో పూజ చేసే పని లేదు కాబట్టి ఇంకా ఎర్లీగా అయితే స్నానం చేయట్లేదు. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేద్దాంలే అని అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు స్వెట్టింగ్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట. అసలు ఎన్నిసార్లు స్నానం అయినా చేయాలనిపిస్తుంది. స్నానం చేసి అలా రాగానే ఫుల్గా మళ్ళీ వస్తుంది. మాకైతే బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఇంకా అందరికీ కూడా అలానే ఉండొచ్చు మేబీ. కాబట్టి ఎండలకి బయటికి ఎక్కువ వెళ్ళకండి. వెళ్ళాలనుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్స్లో కానీ లేకపోతే ఈవినింగ్ ఆఫ్టర్ 6 తర్వాత కానీ అట్లా వెళ్ళండి. ఎందుకంటే బయటికి వెళ్తే వడదెబ్బ తగిలితే తట్టుకోలేము కదా. అలాగే ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి, లేకపోతే నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు ఎలా అయితే తాగుతూ ఉండాలి. వాటర్ అయితే ఎన్ని తాగినా కానీ అసలు సరిపోవట్లేదు అనమాట. 10 నిమిషాలకు ఒకసారి తాగినా కానీ తాగాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే పొట్ట ఫుల్ అయి పగిలిపోతుందేమో అనిపిస్తుంది. అన్ని వాటర్ అయితే తాగుతున్నాము. నేనైతే ఈ మ్యారేజ్ డేకి స్పెషల్గా షాపింగ్ అట్లయితే ఏం చేయలేదన్నమాట. మామూలుగా స్ట్రీట్ షాపింగ్ అయితే చేశాను, కానీ బట్టలు అవన్నీ అయితే అంత ముందువే ఉన్నాయన్నమాట. ఇంకా అవే వేసుకుందాం, అవే కట్టుకుందాంలే శారీస్ అని అయితే కొత్తగా షాపింగ్ అయితే ఏం చేయలేదు. మా హస్బెండ్ కోసం మాత్రమైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం, ప్యాంట్ షర్ట్. ఇంకా మిగతా అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే మే నెల వచ్చిందంటేనే చాలా అయితే ఉంటాయన్నమాట మాకు. మే నెలలో పిల్లల బర్త్డేస్, తర్వాత పిల్లల స్కూల్స్ వస్తున్నాయి కదా, ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి అని చెప్పేసి మా వారైతే అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించరు. ఇంకా బట్టలు కొనుక్కోమన్నా కానీ ఎందుకులే పిల్లలకి చేస్తే సరిపోతుందిలే అంటారు. ఇంకా వన్స్ పేరెంట్స్ అయిన తర్వాత అన్నీ పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉంటారనమాట. నాకంటే ఇంకా ఏవో ఒక శారీస్ ఉంటూనే ఉంటాయి ఎక్స్ట్రాగా. తనకి ఇంకా ఎక్కువ ఉండవు కదా, వాళ్ళకి తీసుకోరు కదా, ఇంకా లేడీస్ కంటే ఇంకా ఎవరో ఒకరు పెట్టడం అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఉంటూ ఉంటాయి. ఇంకా మా హస్బెండ్కి అయితే ముందు రోజు అయితే వెళ్ళి షాపింగ్కి వెళ్ళి అయితే తీసుకున్నాం ఒక ప్యాంట్ షర్ట్ అయితే. ఇంకా మిగతా అయితే ఏమీ తీసుకోలేదన్నమాట. అంత హడావుడి అయితే ఏమీ లేదు. ప్రతి మ్యారేజ్ డే కూడా అంతే సింపుల్గా అయితే జరిగిపోతూ ఉంటుందన్నమాట. అట్లా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి రావటం, ఆఫ్టర్నూన్ ఏదో ఒక స్పెషల్ చేసుకొని తింటాం, అంతేగాని ఇంకా ఎక్కడికన్నా వెళ్ళటం అట్లా అయితే ఏమీ లేదు. ఒక్కసారి అయితే బయటికి వెళ్ళామన్నమాట. ఇంకా అది ఏంటంటే కిడ్స్ పుట్టకముందు, ఇంకా వీళ్ళు పుట్టిన తర్వాత ఇంక వీళ్ళతోనే టైం స్పెండ్ చేయటం ఫ్యామిలీతో, ఇంకా అట్లాగా
ఇంకా అంతకుముందంటే బెంగళూరులో ఉన్నాం కాబట్టి కొంచెం బయటికి అట్లా వెళ్ళాము. ఇంక ఇక్కడ గుంటూరులో అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. అందులోని ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ మాడిపోతామని అయితే భయం వేస్తుంది. ఇంకా మార్నింగ్ నేనైతే పూరి కర్రీ చేసి పిండి అయితే కలిపి ఉంచాను. ఇదిగోండి నేను పెట్టుకున్న మెహందీ సింపుల్గా అయితే ఇట్లా పెట్టుకున్నాను అనమాట. కొంచెంసేపు ఉంచుకుంటేనే బ్లాకిష్గా అయితే వచ్చిందనమాట. ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసి అక్కడికి కూర్చున్నాను. ఇంకా పిల్లలందరూ లేచిన తర్వాత వాళ్ళకి కూడా పెట్టేసి అయితే మేము తింటున్నాము. పూరి ఏంటంటే అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. ముందే చేసి చాలా కొంతసేపు తర్వాత తిన్నామనుకోండి ఆయిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, తినబుద్ధి అవ్వదు. అందుకని అందరు లేచిన తర్వాతే ఇంకా పూరి అయితే చేశాను. కర్రీ చేసి పెట్టాను కాబట్టి ఇంక ఇబ్బంది అయితే లేదనమాట. ఇంకా అందరం కూర్చొని అయితే తింటున్నాము. మా పిల్లలకు కూడా అయితే పూరి అంటే ఇష్టం, కాకపోతే ఎండలు కదా కొంచెం ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది అని చెప్పి ఎక్కువైతే చేయట్లేదు. ఇంకా టిఫిన్ పనులు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అవుతామని సారీ ఇంకా వాటికి కావాల్సిన మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఫ్లవర్స్ ఇంకా అన్నీ అయితే ఐటమ్స్ ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట. ఇంకా రెడీ అయ్యాను కానీ చూడండి చెమటలు అయితే ఎలా పోస్తున్నాయి అసలు. లోపల నుంచి వచ్చామంటే అక్కడికి కూడా ఇంకా లోపల వేసుకొని రెడీ అయ్యాను. మళ్ళీ బయటికి రాగానే చెమటలు అయితే పట్టాయి. మా బాబు అయితే ఇది స్మోకింగ్ సివిలింగ్ అయితే ఆర్డర్ పెట్టాడు. ఇంకా ఆ రోజే వచ్చిందనమాట. రాగానే ఓపెన్ చేసి ఇంకా ఎట్లా ఏంటి అనేది చూస్తున్నాడు. ఇంకా అందరైతే లోపల కూర్చున్నాం, ఎందుకంటే బయట మరీ ఎక్కువ వేడి గాలి వస్తుంది, అసలు కూర్చోలేకపోతున్నాం ఫ్యాన్ గాలికి. లోపల ఇంకా ఏసీ వేసుకొని అయితే కూర్చున్నాం. ఇంకా చూడండి స్మోకింగ్ శివలింగం అయితే బాగుందనమాట. మా బాబు అయితే ఇంకా చూసిన దగ్గర నుంచి నాకు అది కావాలని అంటే ఇంకా గొడవ చేస్తుంటే ఆర్డర్ అయితే పెట్టామన్నమాట. ఇక్కడ స్మోక్ అయితే ఇలాగ శివుడి మీద అభిషేకం చేస్తున్నట్లయితే పడుతుంది, చాలా బాగుందనమాట. ఇంకా లంచ్ అయితే ఇంట్లో ఏం చేసుకుంటాంలే, బయట తెప్పించుకుందాంలే, ఎప్పుడన్నా ఒకసారి కదా బయట తెచ్చుకునేదని అయితే ఇట్లా బయట అయితే తీసుకొచ్చాము. ఇంకా చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చాము. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంక అందరైతే రెడీ అయిపోయారు కదా, ఇంకా కేక్ అయితే కట్ చేద్దామని కేక్ అయితే తెప్పించాము. మ్యారేజ్ డేకి కేక్ ఎందుకు కట్ చేస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్లో అయితే కేక్ కటింగ్ అట్లా అయితే ఏమి చేసేవాళ్ళం కాదు. తర్వాత గుంటూరు వచ్చిన తర్వాత మా ఆడపడుచు తెప్పించడం అట్లాగా, ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అదొక ఇంట్రెస్ట్ అనమాట కేక్ కట్ చేయడం అని. వాళ్ళ కోసం అయితే ఇంకా కేక్ తెప్పించి కట్ చేస్తూ ఉంటాము ఎప్పుడు కూడా. పిల్లలకి అదొక సంతోషం కదా. మా మ్యారేజ్ డే అయినా మా బర్త్డే అయినా అన్నీ అయినా వాళ్ళే మా కేక్ లేదని అడుగుతారు, వాళ్ళే కట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అయితే. ఇంకా లోపల రూమ్లో అయితే ఇంకా ప్లేస్ సరిపోతుందని ఇంకా హాల్లో అయితే ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము. కానీ ఇంకా అన్నీ వేడిగా ఉందని చెప్పి డోర్స్ అన్నీ వేస్తాం కదా, లైటింగ్ లేకపోవటం వల్ల ఏమో కానీ ఫొటోస్ అయితే అంత క్లియర్గా రాలేదన్నమాట. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఫొటోస్ క్లియర్గా రాలేదని. అన్నీ బ్లాకిష్గా ఫేసెస్ అంతా స్వెట్టింగ్ అట్లా అయితే వచ్చిందనమాట. ఫోటో అనే కాదు, ప్రతి ఫోటో కనుక మనకు తెలియని ఒక జ్ఞాపకం అయితే ఉంటుంది కదా. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు అట్లా చూసుకుని, ఏదన్నా లోన్లీగా ఉన్నప్పుడు చూసుకుంటున్నా కానీ ఆ ఫోటో దిగినప్పుడు సిచ్యువేషన్ అవన్నీ అయితే గుర్తుకొస్తూ ఉంటాయి. నాకైతే అలానే అనమాట. అందుకని నేను ఎక్కువ ఫొటోస్ అని అడుగుతూ ఉంటాను. అందరూ అంటూ ఉంటారు ఫొటోస్ పిచ్చిది అది ఇది అని చెప్పేసి. కాకపోతే నాకేంటంటే ప్రతిదీ కూడా అలాగా ఫోటోలాగా క్యాప్చర్ చేసుకోవటం లేక వీడియోలాగా అలా అయితే ఇష్టం అనమాట. ఇంక ఇప్పుడంటే యూట్యూబ్ ఉంది కాబట్టి ఇంక వీడియో తీసి అయితే పెడుతున్నాను. అంతకుముందు ఇంక ఇవేం లేనప్పుడు ఫొటోస్ అట్లానే కదా మనకి. ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య నాకు డ్రెస్ తీసుకొచ్చిందనమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్లో శారీ కానీ డ్రెస్ కానీ అయితే తీసుకుంటుంది. ఇంక ఈరోజు ఎటు మ్యారేజ్ డే కాబట్టి ఈరోజు అయితే ఇచ్చింది. మా ఆడపడుచు వాళ్ళు కూడా శారీ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా లేడీస్ కంటే ఇంకా అట్లా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. పాపం జెంట్స్కి ఏమి ఉండదు, ఎక్కడికన్నా వెళ్ళినా కానీ లేడీస్కి కదా ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు ఏదన్నా గిఫ్ట్ లాగా చేయడానికి కూడా. ఇంక ఇవన్నీ అయితే ఇస్తూ ఇంకా అందరూ అయితే కేక్ కట్ చేసి పెడుతూ ఉన్నారు. ఈ శారీస్ కూడా నేనైతే తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి బ్లౌజ్ అయితే విడిగా తీసుకొని అయితే స్టిచ్ చేయించాము. శారీకి సెట్ అయిందా లేదైతే కామెంట్ చేయండి. శారీ కలర్ వీడియోలో కొంచెం వేరుగా పడుతుంది అనమాట, కలర్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలు గొడవ అనమాట. కేక్ పైన ఉంటాయి కదా చాక్లెట్వి, అవి మాకు కావాలని అయితే గొడవ చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక అందరూ
ఫ్యామిలీ వైజ్గా వచ్చి కేక్ పెట్టండి ఫోటో దిగుతామంటే ఇంకా అందరూ అట్లా విడివిడిగా అయితే వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వెనక ఫ్రిడ్జ్ ఉండటం వల్ల ఎక్కువ మంది నించోటానికి అవ్వట్లేదు. ఇటు టీవీ సైడ్ వస్తున్నాము, బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా పడుతూ ఉన్నాయి. అందుకని చెప్పి ఆ ప్లేస్లోనే అట్లా ఇరుక్కొని అయితే ఇంకా అట్లా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. కాకపోతే అంత క్లారిటీగా రాలేదు ఫొటోస్ ఇక్కడ. మ్యారేజ్ డే కంటే ఇంకా స్పెషల్గా అయితే ఇన్వైట్ చేయటం అట్లా అయితే ఏముంటుంది అనమాట. ఎవరిని పిలవలేదు, ఎందుకంటే ఇంకా మళ్ళీ 1 వీక్లోనే మా పాపదే బర్త్డే ఉంది కదా అని చెప్పేసి ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఏంటంటే అంత ముందే వచ్చేసారు కాబట్టి ఇంకా ప్రతిసారి కూడా ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఇంకా అందరం కలిసే ఉంటాం కాబట్టి ఇంకా అట్లా అందరం కలిసి అయితే కేక్ కట్ చేసుకున్నాము. ఇదైతే ఇంకా 1/2 కేజీ కేక్ అనమాట. ఇంకా 1/2 కేజీ ఎందుకు, మామూలుగా అయితే 1 కేజీ అట్లా తీసుకొస్తాము. ఇంకొక స్పెషల్ కూడా ఉందని చెప్పాను కదా, అది ఇంకా ఇక్కడైతే కేక్ కట్ చేసుకొని తింటూ ఉన్నాము. మా చిన్నారి పచ్చి వాళ్ళు కూడా ఈ మంత్లోనే మ్యారేజ్ డే జరిగింది, కాకపోతే అప్పుడైతే మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదన్నమాట. అందుకని కేక్ అయితే కట్ చేయించలే, తర్వాత కట్ చేపిద్దామన్నా కానీ కుదరలేదు. ఇంక ఈరోజు ఎటు అన్నయ్య కూడా వస్తారు కదా, కేక్ కట్ చేపిద్దాంలే అని వాళ్ళకు కూడా ఒక 1/2 కేజీ కేక్ అయితే తెప్పించామన్నమాట. ఇంకా తను అన్నయ్య రావడానికి లేట్ అయిపోతుందిలే, పిల్లలు కూడా చేస్తున్నారని మేమైతే కేక్ కట్ చేసాము. కేక్ కట్ చేసి తినేసిన తర్వాత అయితే అన్నయ్య వచ్చారు. ఇంకా మళ్ళీ వాళ్ళ చేత కూడా కేక్ అయితే కట్ చేపించాము. ఇంక ఇదేనమాట ఈరోజు స్పెషల్ ఏంటా అంటే మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్, అలాగే మా చిన్న ఆడపడుచు వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఈరోజు అయితే సెలబ్రేట్ చేసాము. ఇక్కడ అన్నయ్య అయితే ఎందుకు మా మ్యారేజ్ డే అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు అయిపోయింది పెళ్ళి హడావుడి అని అట్లా అయితే అంటూ ఉన్నారు. ఇంకా అప్పుడేటో కుదరలేదు, అందరు లేరు కదా, ఏం కాదులే కట్ చేయండి అని చెప్తే ఇంక ఇక్కడైతే కట్ చేస్తున్నారనమాట. చాక్లెట్ కేక్ అయితే తెచ్చాము. ఇప్పుడు ఈ లైటింగ్ వచ్చేవి కొన్నిసార్లు అయితే పేలుతున్నాయి. ఒకసారి మా పాప బర్త్డే అప్పుడు కూడా బ్లాస్ట్ అయినట్టయితే వచ్చిందనమాట. కొంచెం దూరంగా ఉండి అయితే వెలిగించాలి, ఎందుకంటే మనం ఇట్లా వంగి పెడతాం కాబట్టి డైరెక్ట్ ఫేస్కే పడుతుంది. అప్పుడు మా ఆడపడుచుకి అయితే ముందు హెయిర్ కొంచెం కాలింది కూడా అనమాట. ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేసిన తర్వాత అందరూ అయితే విష్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము స్పెషల్గా గిఫ్ట్స్ అట్లా అయితే ఏం తీసుకురాలేదు, జస్ట్ అందరం ఇట్లా కేక్ అయితే పెట్టేసి విష్ చేసి ఇంకా ఫొటోస్ అయితే దిగాము. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసేసాము. ఇంకా రూమ్లో లోపలే ఏసీ వేసుకొని అయితే కూర్చున్నాము. బయట బాగా హాట్గా ఉందన్నమాట. ఫ్యాన్ గాలి వేడిగా ఉండటం వల్ల తినడానికి కూడా చెమటలు పడుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా అందరం ఇక్కడే రూమ్లోనే కింద కూర్చొని అయితే లంచ్ అయితే చేసేసాము. మ్యారేజ్ డే అంటే ముందుగానే మనం అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని చాలా ప్లాన్స్ అయితే ఉంటాయి, కానీ ఒక్కటి కూడా జరగదు. ప్రతి సంవత్సరం కూడా అంతే అన్నమాట. ఎవ్రీ మ్యారేజ్ డే కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందన్నమాట. మా మ్యారేజ్ డే ఫస్ట్ నుంచి కూడా ఒక్కటి కూడా సరిగ్గా చేసుకోలేదని నేనైతే మా వారిని అంటూ ఉంటాను. ఇంకా సరిగ్గా చేసుకునేది ఏముంది, గుడికి వెళ్ళేసి వస్తున్నాం కదా అట్లా అంటూ ఉంటారు. నాకేంటంటే ఇంకా కొంచెం స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ మా వారు అమ్మ ఇంకా చాలే అమ్మ చేసుకునే అన్నీ అయిపోయినాయి, పిల్లలకి చేస్తే చాలే, ఇంకా అట్లా అన్ని పిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా మనది అయిపోయింది, ఇంకా వాళ్ళ జనరేషన్ కాబట్టి ఏది చేసినా కానీ వాళ్ళకే చేసుకోవాలి, అంత అవసరమా అంటారు. కొత్త బట్టలు తీసుకోమన్నా కానీ ఇంకేదో అలా అయితే సాగిపోతుంది అని అయితే అనుకుంటాను నేను. తనకి ఏంటంటే ఇవన్నీ అంత ఇంట్రెస్ట్ ఉండవు. బర్త్డేస్ అప్పుడు కేక్ కట్ చేయటం అట్లాగా అయితే తన బర్త్డేకి అయితే అసలు ఏమీ తెచ్చుకోరు, ఏం చేయరు అనమాట. మాకన్నా అయితే మా అందరికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఫ్యామిలీలో పిల్లలకి కానీ నాకు కానీ ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా కానీ అందరికైతే తీసుకొస్తారు. కానీ తన వంతు వచ్చేసరికి అయితే ఏమీ తెచ్చుకోరనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే పడుకున్నాము. ఇంకా మా పిల్లలు ఏంటంటే పానీపూరి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారనమాట. సరేలే ఈరోజు చేస్తాను, మళ్ళీ మా మ్యారేజ్ డే స్పెషల్గా అందుకని అయితే చేస్తానులే అని చెప్పాను. ఇక్కడైతే నాకు చెమటలు కారిపోతున్నాయి అనమాట. టవల్ తీసుకొని తుడుచుకుంటూ చేస్తూ ఉన్నాను. చాలామంది అంటూ ఉంటారు కదా, ఇంట్లో నైటీలు వేసుకుంటారు ఎందుకంటే నీట్గా రెడీ అయ్యి పనులు చేసుకోవచ్చు కదా అని. ఇట్లాగా నీట్గా రెడీ అయ్యి పనులు ఎక్కడ చేస్తామండి, ఈ విధంగా చెమటలు కారుతూ ఉంటాయి, అన్నీ అడ్డుపడుతూ ఉంటాయి. నైటీ వేసుకుంటే ఆ ఫీలే వేరు కదా, ఫ్రీగా ఉంటుంది మనం ఏదన్నా చేయటానికి కూడా. ఇంక ఇక్కడైతే పానీపూరి చేసి వీళ్ళకైతే ఇచ్చేసాను. వీళ్ళు తిన్న తర్వాత తిందాంలే మేమని, పిల్లలకి ఇష్టం కదా, వాళ్ళు తిన్న తర్వాత తినొచ్చులే అని చెప్పేసి మేమైతే ఇంకా బయట కూర్చున్నాము.
మే 14న మా చిన్న ఆడపడుచు వాళ్ళ మ్యారేజ్ డే అయితే ఆ రోజైతే మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నమాట. మా హస్బెండ్కి వర్క్ ఉండటం వల్ల ఇంకా తను రాకపోతేలే అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే ఇలా ఆర్డర్ పెట్టి తెప్పించిందనమాట. ఇంకా ఆ రోజైతే చిన్న వీడియో అయితే తీసానమాట, గుర్తుంటుందిలే వాళ్ళ మ్యారేజ్ డేకి అని చెప్పేసి. చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసింది మాకు పిల్లల కోసం అయితే. ఇంకా ఆ రోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇదైతే చేసాము వాళ్ళ మ్యారేజ్ డే రోజు. ఇంకా బయట అయితే పిల్లలందరూ కూర్చొని ఆడుకుంటున్నారు. పానీపూరి అవన్నీ తిన్న తర్వాత మేము కూడా తిన్నామన్నమాట కొన్ని. ఇంకా స్నానం చేయమంటే ఇంకా చేస్తాంలే అయితే ఆడుకుంటూ ఉన్నారు బయట. ఎందుకంటే బయటే కొంచెం చల్లగా బాగుంటుందని ఎక్కువసేపు రోజైతే 11-11:30 అయితే అయిపోతుంది. పడుకునేసరికి అయితే 12 దాడుతుంది అనమాట. 11-11:30 వరకు బయట అయితే కూర్చుంటున్నాము. ఎందుకంటే కొంచెం అన్నా బాగుంటుంది, లోపల ఫ్యాన్ గాలికి ఎక్కువసేపు ఏం కూర్చుంటాంలే అని. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా నేను స్పెషల్గా అయితే ఏం చేయలేదు. రైస్ వండేసి టమాటా పచ్చడి అయితే తాలింపు వేసాను. మనం ఒకసారి తిన్నామంటే మళ్ళీ ఇంకొకసారి అయితే తినాలనిపించదు అనమాట. ఇంకా అందరు కూడా మాకంత ఆకలి లేదు, మేము తినమని అంటూ ఉన్నారు. అందుకని చెప్పేసి పచ్చడి అయితే తాలింపు వేసాను. ఇంకా టమాటా చట్నీ అయితే వేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నైట్ ఇంకా గిన్నెలు అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా పిల్లల్ని ఇక్కడ పడుకోమంటే మా బాబు అయితే ఏదో గొడవ పడుతున్నాడు, డాడీతో మాట్లాడొద్దు నువ్వు అది ఇది అని చెప్తున్నాడు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయితే వచ్చాను. చూడండి మొహం అయితే ఎలాగ వాలిపోయినట్టయిందో, నిద్ర అయితే వస్తుంది అనమాట. అప్పటికి 11:30-12 అయింది. స్నానం చేసి వచ్చేసరికి బాగా స్వెట్టింగ్ కూడా వచ్చేసింది అనమాట. మా మ్యారేజ్ డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే వ్లాగ్ అనమాట. చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.